Good morning to all students. So today's session I am going to solving in text questions. Fifth one, write structures for each of the following compounds. Why are given names incorrect గా ఉన్నాయి. Write correct IUPAC names. So this is incorrect students, incorrect గా ఉన్నాయి. వాటిని మనం కరెక్ట్ చేసి రాయాలి. సో ఇక్కడ మనకి 2 ఇథైల్ పెంటేన్ అనమాట. జనరల్గా మనం ఫస్ట్ వన్ చూస్తే ఇథైల్ గ్రూప్ ఉన్నప్పుడు లాంగెస్ట్ చైన్ మారిద్ది అనమాట. 2 ఇథైల్ పెంటేన్ అన్నారు. సో ఫస్ట్ వన్ సాల్వ్ చేస్తున్నా. సో ఫస్ట్ వన్ 2 ఇథైల్ పెంటేన్ అనమాట. 5 కార్బన్స్, 2 3 4 5 కార్బన్స్ రాసే స్టూడెంట్స్. సో 2 ఇథైల్ పెంటేన్ అనమాట. 2 ఇథైల్ పెంటేన్ సెకండ్ పొజిషన్. ఇది నెంబర్స్ ఇస్తున్నా, వర్డ్ రూట్ రాశాను. ఇక్కడ పెంటేన్ ఉంది కాబట్టి పెంటేన్ 5 కార్బన్స్ రాశా. సెకండ్ పొజిషన్లో ఇథైల్ అనమాట. ఇది ఇథైల్ గ్రూప్. ఇది స్టూడెంట్స్ వాళ్ళు ఇచ్చిన స్ట్రక్చర్. సో నేను చూడండి, సో ఇక్కడ ఒక బాండ్ ఉంది కాబట్టి 3 హైడ్రోజన్స్, ఇక్కడ కార్నర్లో 3 హైడ్రోజన్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఈ కార్బన్కి 2 హైడ్రోజన్స్, ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి 2 హైడ్రోజన్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే 3 బాండ్స్ ఉన్నాయి, ఒక హైడ్రోజన్గా రాశా. ఇక్కడ ఇథైల్ గ్రూప్ని నేను ఎప్పుడైనా ఇథైల్ గ్రూప్ వస్తే మీరు CH2 CH3 రాసుకోవాలి. సో ఎప్పుడు వచ్చినా ఇథైల్ గ్రూప్ని CH2 CH3గా రాసుకుంటే అప్పుడు మీకు కరెక్ట్ IUPAC నేమ్ వస్తుంది. సో C2H5ని CH2 CH3గా రాసుకుంటే లాంగెస్ట్ చైన్లో డిఫర్ ఉంటుంది చూడండి స్టూడెంట్స్. సో ఇందాక పెంటేన్ ఇచ్చారు, వాళ్ళు ఇన్కరెక్ట్గా ఇచ్చారు, ఇది కరెక్ట్. సో లాంగెస్ట్ చైన్ సెలెక్ట్ చేయడంలో చూడండి నెంబర్ ఆఫ్ కార్బన్స్ మారినాయి. ఇప్పుడు చూడండి, సో ఆల్రెడీ 5 ఉన్నాయి ఇప్పుడు. సో ఇంక్లూడింగ్ 1 2 3 అనమాట. ఇది 3 4 5 6 అనమాట. చేంజ్ అయింది అనమాట, వర్డ్ రూట్ అనేది చేంజ్ అయింది. సో బికాజ్ ఆఫ్ ఇథైల్ వల్ల ఇక్కడ లాంగెస్ట్ చైన్ అనేది డిఫర్ వచ్చింది. సో 1 2 3 4 5 6 కార్బన్స్ అనమాట. ఇందాక 5 ఉన్నాయి. సో ఇక్కడ మనకి థర్డ్ పొజిషన్లో మిథైల్ ఉంది. ఇటు నుంచి థర్డ్ పొజిషన్ ఇలా ఇచ్చుకుంటే సో ఇదే కరెక్ట్ అనమాట. సో ఇక్కడ థర్డ్ పొజిషన్లో మిథైల్ అనమాట. థర్డ్ పొజిషన్లో సబ్స్టిట్యూయెంట్ ఉంది కాబట్టి 3 మిథైల్ హెక్సేన్ కరెక్ట్ IUPAC నేమ్ ఏంటి స్టూడెంట్స్? 3 మిథైల్ హెక్సేన్. 3 మిథైల్ హెక్సేన్ అనమాట కరెక్ట్ IUPAC నేమ్. సో ఇది రాంగ్ అనమాట, ఇచ్చింది రాంగ్. సో 2 ఇథైల్ పెంటేన్ అనేది రాంగ్. 2 ఇథైల్ పెంటేన్ వాళ్ళే చెప్పారు ఇన్కరెక్ట్ అని. సో పెంటేన్ అనేది రాంగ్. సో 3 మిథైల్ హెక్సేన్ అనేది కరెక్ట్ అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెకండ్ బిట్ వచ్చేసరికి మనకి సెకండ్ బిట్లో చూడండి, ఇక్కడ కూడా మనకి ఇథైల్ గ్రూప్ ఉంది. 5 ఇథైల్ హెప్టేన్ అంటే ఎన్ని కార్బన్స్ స్టూడెంట్స్? 7 కార్బన్స్. 1 2 3 4 5 6 7 కార్బన్స్ రాశారు స్టూడెంట్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే హెప్టేన్లో 5 ఇథైల్ అంటున్నాం. సో 5th పొజిషన్లో ఇథైల్ అనమాట. ఎటు నుంచి నెంబరింగ్ ఇస్తున్నాను, ఎటు నుంచి అని ఇచ్చుకోవచ్చు. సరే ఇలానే ఇద్దాం. 1 2 3 4 5 6 7 రాశాను. సో 5th పొజిషన్లో ఇథైల్ అనమాట. ఇథైల్ వస్తే మనం ఎప్పుడైనా CH2 CH3 రాసుకోవాలి డైరెక్ట్గా. ఇథైల్ గ్రూప్లో CH2 CH3 3 మిథైల్. ఇక్కడ థర్డ్ పొజిషన్లో మిథైల్ అనమాట. ఇక్కడ చూడండి మిగిలిన అన్ని హైడ్రోజన్స్ పెట్టండి. CH3 ఒక బాండ్ ఉంది, 2 బాండ్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్.
ఇక్కడ 3 బాండ్స్ ఉన్నాయి, ఒక హైడ్రోజన్. ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్. 3 బాండ్స్ ఉన్నాయి, 3 ఒక హైడ్రోజన్. 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఒక హైడ్రోజన్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక బాండ్ ఉంది కాబట్టి 3 హైడ్రోజన్స్. ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి 2 హైడ్రోజన్స్. ఇది స్టూడెంట్స్. సో ఇక్కడ మనకి చూడండి లాంగెస్ట్ చైన్ మారింది. ఇక్కడ 7 ఉన్నాయి. సో బికాజ్ ఆఫ్ ఇథైల్ వల్ల చూడండి. సో ఇథైల్ అనేది ఇక్కడ సో 3 + 5 8 వస్తుంది. ఇటు నుంచి చూసిన 1 2 3. సో 3 + 5 8 వస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి మనం నెంబరింగ్ అనేది ఇక్కడ 5 ఇథైల్ ఇచ్చాం. 5 ఇథైల్ అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో 5 ఇథైల్ కాకుండా లెఫ్ట్ టు రైట్ కాకుండా రైట్ టు లెఫ్ట్ ఇవ్వండి. నెంబరింగ్ అనేది లెఫ్ట్ టు రైట్ అనేది సో వాళ్ళు ఇచ్చిందనమాట. 5 ఇథైల్ 3 మిథైల్ అలా కాకుండా సో 1 2 3 4 5 6 7 కార్బన్స్. ఇథైల్ రాయటం వల్ల చూడండి 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఇలా ఇచ్చామనుకోండి, ఇలా ఇస్తే 3 ఇథైల్ అయింది. లేదు ఇలా ఇచ్చినా 8 కార్బన్స్ ఉంటాయి. కాబట్టి మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూసుకున్నట్టయితే ఈ అనేది ముందు వస్తుంది కాబట్టి ఈకి స్మాల్ నెంబర్ ఇస్తే బాగుంటుంది. 3 ఇథైల్ 5 మిథైల్ అనేది కరెక్ట్ అనమాట. సో కరెక్ట్ ఈ ప్యాక్ నేమ్ ఏంటి? 3 ఇథైల్ 5 మిథైల్. 3 ఇథైల్ 5 మిథైల్. సో లెఫ్ట్ టు రైట్ రాంగ్, రైట్ టు లెఫ్ట్ అనేది కరెక్ట్. ఇక్కడ చూసుకున్నట్లయితే లెఫ్ట్ టు రైట్ 1 2 3 4 5 6 7 ఉన్నాయి. లెఫ్ట్ టు రైట్ అనేది రాంగ్ స్టూడెంట్స్. రైట్ టు లెఫ్ట్ అనేది కరెక్ట్. 1 2 3 4 5 6 7 రైట్ టు లెఫ్ట్ అనేది కరెక్ట్ అనమాట. రైట్ టు లెఫ్ట్ అనేది కరెక్ట్. సో ఇక్కడ మనకి కరెక్ట్ అయ్యే ప్యాక్ నేమ్ వచ్చేసరికి 3 ఇథైల్ 5 మిథైల్ హెప్టేన్ 3 ఇథైల్ 5 మిథైల్ హెప్టేన్ అనేది కరెక్ట్ అనమాట. రాంగ్ వన్ ఏంటి స్టూడెంట్స్? 5 ఇథైల్ 3 మిథైల్ అనేది రాంగ్ అనమాట. 5 ఇథైల్ 3 మిథైల్ హెప్టేన్ అనేది రాంగ్. ఇది రాంగ్ స్టూడెంట్స్, ఇది రైట్. సో ఇలా మనకి ఇన్కరెక్ట్ ఉన్న ఐ ప్యాక్ నేమ్ నుంచి మనం కరెక్ట్ ఐ ప్యాక్ నేమ్ సో రాసాం స్టూడెంట్స్. సో ఎక్కడైనా ఇక్కడ మనకి ఇథైల్ గ్రూప్లో ఇక్కడ లాంగెస్ట్ చైన్లో డిఫర్ వచ్చింది. ఇక్కడ ఇథైల్ గ్రూప్ అనేది సో ఈకి స్మాల్ నెంబర్ 3 ఇవ్వాలి. ఇక్కడ 5 ఉంది. సో 3 అనేది కరెక్ట్, 5 అనేది రాంగ్ అనమాట. ఇక్కడ కూడా మిథైల్కి సో 3 ఉంది, ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇది కరెక్ట్ అనమాట. సో ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్ లాగా, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రెండు కలుస్తాయి అనమాట. ఇది స్టూడెంట్ 5th one. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు సాల్వింగ్ 6th one. టెక్స్ట్లో 7th question. Write IUPAC names of the following compounds. First one CH3 of twice CH double bond CH CH2 CH double bond CH of C2H5 CH3. ఇక్కడ C2H5 ఉంది కాబట్టి దీన్ని CH2 CH3గా రాస్తున్నా. అలా 4 కాంపౌండ్స్ ఇచ్చారు. సెకండ్ కాంపౌండ్, థర్డ్ కాంపౌండ్, ఫోర్త్ కాంపౌండ్. సో నేను ఫస్ట్ వన్ సాల్వ్ చేస్తున్నా స్టూడెంట్స్. ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ని సాల్వ్ చేస్తున్నా. ఇక్కడే సాల్వ్ చేసేయచ్చు స్టూడెంట్స్, ఇక్కడే చేయొచ్చు. చూడండి ఇక్కడే చేస్తున్నా. ఇక్కడ ఉన్న ఈ C2H5ని నేను CH2 CH3గా రాస్తున్నా. ఇక్కడ C2H5 ఇచ్చాడు కాబట్టి దీన్ని CH2 CH3గా రాస్తున్నా స్టూడెంట్స్. ఇక్కడే చేసేద్దాం, స్పేస్ లేదు కాబట్టి ఇక్కడే చేద్దాం. అలానే ఇక్కడ CH3 ట్వైస్ ఉంది కదా, ఈ కార్బన్కి 2 మిథైల్ గ్రూప్స్ యాడ్ చేస్తున్నా. చూడండి ఈ కార్బన్కి 2 మిథైల్ గ్రూప్, CH3 ట్వైస్ ఉంది కాబట్టి సో దీన్ని అరేంజ్ చేసి ఈ కార్బన్కి అడ్జస్ట్ చేస్తున్నా. CH3 అలానే ఇంకో CH3 అనమాట. ఇది స్టూడెంట్స్ టోటల్గా. సో
సో ఇచ్చిన కార్బన్ చైన్ ఇది. సో దీంట్లో లాంగెస్ట్ చైన్ సెలెక్ట్ చేస్తున్నా. డబుల్ బాండింగ్ ప్రయారిటీ ఇస్తున్నా. 1 2 3 థర్డ్ కార్బన్ తర్వాత ఉంది. ఇక్కడ నుంచి చూస్తే 1 2 3 ఫోర్త్ కార్బన్ తర్వాత ఉంది కాబట్టి ఇటు నుంచి చేద్దాం స్టూడెంట్స్. సో లాంగెస్ట్ చైన్ ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నా. లాంగెస్ట్ చైన్ ఇక్కడ ఇథైల్ ఉంది కాబట్టి సో ఇది లాంగెస్ట్ చైన్గా సెలెక్ట్ చేస్తున్నాం. కంటిన్యూస్. సో కంటిన్యూస్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి. లాంగెస్ట్ చైన్ ఇది. సో ఇటు నుంచి డబుల్ బాండ్ ఇస్తున్నా కాబట్టి డబుల్ బాండ్ ప్రయారిటీ థర్డ్ కార్బన్ నుంచి ఉంది. సో 1 2 3 4 5 6 7 8 9 10 కార్బన్స్ వచ్చినాయి మనకి. మొత్తం 10 కార్బన్స్ వచ్చినాయి. మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి చూడండి. మిథైల్ గ్రూప్స్ ఎక్కడెక్కడ ఏ పొజిషన్లో ఉన్నాయి స్టూడెంట్స్? సెకండ్ పొజిషన్లో ఉంది. అలానే సో ఎయిత్ పొజిషన్లో ఉంది. సెకండ్ పొజిషన్ 8th పొజిషన్ అనమాట. 2,8 డైమిథైల్. సో దీని యొక్క నేమ్ అనమాట ఇక్కడ రాసిన 2, సెకండ్ పొజిషన్లో మిథైల్ ఉంది. 2,8 డైమిథైల్. 2,8 డైమిథైల్. సో 2,8 డైమిథైల్. అలానే 10 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి డెక్ రాసే 10 కార్బన్స్. అలానే ఇక్కడ థర్డ్ కార్బన్ తర్వాత 3, అలానే థర్డ్ కార్బన్ తర్వాత డబుల్ బాండ్ ఉంది. అలానే 6 తర్వాత 6 ఆఫ్టర్ ఇన్ బిట్వీన్ 6 7గా ఉంది కాబట్టి థర్డ్ 3కి 4కి బిట్వీన్గా ఉంది కాబట్టి సో 3,3. సో అలానే ఇక్కడ 6 7కి ఉంది కాబట్టి 3,6 డైఈన్. ఇది స్టూడెంట్స్ టోటల్గా. సో దీని యొక్క ఐ ప్యాక్ నేమ్ అనమాట. సో స్టూడెంట్స్ 2,8 డైమిథైల్ డెక్. సో 10 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి డెక్ వర్డ్ రూట్ డెక్ 10 అనమాట. సో 3,6 డైఈన్. థర్డ్ పొజిషన్లో డబుల్ బాండ్ ఉంది. 6th పొజిషన్లో డబుల్ బాండ్ ఉంది ఇది. అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే సెకండ్ వన్ చూసుకున్నట్టయితే ఎన్ని కార్బన్స్ ఉన్నాయి స్టూడెంట్స్? 1 2 నెంబరింగ్ ఇచ్చేస్తున్నా. ఇక్కడే చేస్తున్నా. 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి కాబట్టి వర్డ్ రూట్ ఏంటి స్టూడెంట్స్? ఇక్కడ దీనికి వర్డ్ రూట్ వచ్చేసరికి ఇక్కడ రాస్తున్నా స్టూడెంట్స్ వర్డ్ రూట్. సో మొత్తం 8 ఉన్నాయి కాబట్టి ఆక్ట్. అలానే డబుల్ బాండ్స్ చూడండి. ఫస్ట్ 1 2కి మధ్యలో ఉంది 1 3 5 7. మొత్తం ఎన్ని ఉన్నాయి? 1, 3, 5, 7. 4 ఉన్నాయి. డైఈన్ 4 ఉన్నాయి కాబట్టి టెట్రాఈన్. 1 3 5 7 టెట్రాఈన్. లేదు ముందుగా 1 3 4 5 7 ఆక్టా టెట్రాఈన్ అయినా రాసుకోవచ్చు. సో ఆక్టా అంటాం కాబట్టి ఆక్టా మీథీత్ ప్రోబ్యూట్ పెంటెక్స్ హెప్టాక్ట్. సో ఆక్టైన్ రాసుకోవచ్చు ఆక్ట్. సో 1 3 పొజిషన్లో ఫస్ట్ పొజిషన్లో, థర్డ్ పొజిషన్లో, 5th పొజిషన్లో, 7th పొజిషన్లో సో డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి టెట్రాఈన్ అనమాట. సో అలానే మూడోది చేద్దాం. ఇది సెకండ్ దానికి, ఇది సెకండ్ వన్ స్టూడెంట్స్. ఇది సెకండ్ దానికి ఆన్సర్ ఇది. సో థర్డ్ వన్ని ఇక్కడ చేస్తున్నా స్టూడెంట్స్. థర్డ్ మూడో దానికి ఆన్సర్ ఇక్కడ చేస్తున్నా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి CH2 ఇక్కడ ప్రొపైల్ గ్రూప్ ఉంది. ఎక్స్పాండ్ అయ్యి CH2 డబుల్ బాండ్ CH2 CH3. సో రెండు ప్రొపైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఇంకో ప్రొపైల్ని CH2 CH3 ఇవి రెండు ప్రొపైల్ గ్రూప్స్ స్టూడెంట్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే లాంగెస్ట్ చైన్ చూడండి. లాంగెస్ట్ చైన్ డబుల్ బాండ్ ఉంది. 1 2 3 4 5. ఇది లాంగెస్ట్ చైన్ అనమాట. ఇలా సెలెక్ట్ చేస్తున్నా. డబుల్ బాండ్ ఉంది కాబట్టి 1 2 3 4 5 పెంట అనమాట. సో ఇక్కడ సబ్స్టిట్యూయెంట్ ప్రొపైల్ అనమాట. సబ్స్టిట్యూయెంట్ ఏంటి స్టూడెంట్స్? ఇక్కడ ఇది ప్రొపైల్ గ్రూప్ అనమాట. సో సెకండ్ పొజిషన్లో నార్మల్ ప్రొపైల్ అంటాం. సెకండ్ పొజిషన్లో ప్రొపైల్ గ్రూప్ ఉంది. 2 ప్రొపైల్
సో 2 ప్రొపైల్ అలానే 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 2 ప్రొపైల్, ఇది ప్రొపైల్ గ్రూప్ ఉంది కాబట్టి 2 ప్రొపైల్ పెంట్. సో డబుల్ బాండ్ అనేది 1కి 2కి మధ్యలో ఉంది కాబట్టి 1 ఇన్. 2 నార్మల్ ప్రొపైల్ అనొచ్చు, లేదంటే ప్రొపైల్ అనొచ్చు. కొన్ని బుక్స్లో 2 నార్మల్ ప్రొపైల్ అని రాస్తాడు. 2n ప్రొపైల్ పెంట్ 1 ఇన్. 2n ప్రొపైల్ పెంట్ 1 ఇన్ అనమాట. ఇంకా 4th వన్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇది కూడా ఇక్కడే చేస్తున్నా స్టూడెంట్స్. సో లాంగెస్ట్ చైన్ సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, లాంగెస్ట్ కంటిన్యూషన్ చైన్ ని ఇలా సెలెక్ట్ చేస్తున్నా. చేయొచ్చుగా స్టూడెంట్స్. ఇది లాంగెస్ట్ కంటిన్యూషన్ చైన్. సో నెంబరింగ్లో చూసుకున్నట్టయితే డబుల్ బాండ్ 1 2 3 4 5 6 కార్బన్ తర్వాత ఉన్నాయి. ఇక్కడ నుంచి 4th కార్బన్ నుంచి ఉన్నాయి కాబట్టి సో లోయెస్ట్ సమ్ 1 2 3 డబుల్ బాండ్కి ప్రాక్టీస్ చేస్తున్నాం. 4 5 6 అలానే ఇది 7 అనమాట. ఇది 7th వన్, ఇది 8, ఇది 9, ఇది 10th కార్బన్. 10 కార్బన్స్ అనమాట. సో 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి కాబట్టి డెక్ అనమాట. ఇక్కడ చూడండి, సబ్స్టిట్యూయెంట్స్ ఐడెంటిఫై చేయండి. సబ్స్టిట్యూయెంట్స్. సో ఇక్కడ 6th పొజిషన్లో మిథైల్ ఉంది, అలానే 4th పొజిషన్లో ఇథైల్ ఉంది, అలానే 2nd పొజిషన్లో మిథైల్ ఉంది. సో మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూసుకున్నట్టయితే సో 4 ఇథైల్, లేదంటే 2,6 డైమిథైల్, 2,6 డైమిథైల్. సో నేను ఇథైల్ ముందు వస్తుంది కాబట్టి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇది రాస్తున్నా. 4 ఇథైల్ రాస్తున్నా. సో అలానే 4 ఇథైల్, అలానే 2,6 డైమిథైల్, 2,6 డైమిథైల్, 4 ఇథైల్, 2,6 డైమిథైల్. సో ఇంకంతేగా సబ్స్టెన్స్ ఉంది. ఇంకా 10 ఉన్నాయి కాబట్టి డెక్ 10 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి డెక్. డబుల్ బాండ్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి స్టూడెంట్స్. డబుల్ బాండ్స్ ఇటు నుంచి వచ్చాం కాబట్టి 4th పొజిషన్లో ఉంది. సో ఇక్కడ 4th పొజిషన్లో ఉంది. ఇందాక ఒకసారి ఇక్కడి నుంచి చూసుకున్నట్టయితే ఇట్లా సో 4th పొజిషన్లో ఉంది. ఇటు నుంచి ఇచ్చాం కాబట్టి నెంబరింగ్ 4కి 5 బిట్వీన్గా ఉంది కాబట్టి డెక్ 4 ఇన్. ఇది స్టూడెంట్స్. సో మనం ఐ ప్యాక్ నేమ్స్ అనమాట 4కి. ఒకసారి చెక్ చేద్దాం మనం. సో ఇది దీనికి ఆన్సర్ స్టూడెంట్స్. ఇది దీనికి 4th వన్ 4 ఇథైల్ 2,6 డైమిథైల్ డెక్ 4 ఇన్. ఫస్ట్ దానికి చేస్తే మనం సో ఏమొచ్చింది స్టూడెంట్స్, ఇది ఫస్ట్ వన్కి 2,8, ఇది ఫస్ట్ వన్ ఆన్సర్. 2,8 డైమిథైల్ డెక్ 3,6 డైయిన్. సో సెకండ్ వన్ వచ్చేసరికి ఇక్కడే చేసాం. సెకండ్ వన్, ఇది సెకండ్ దానికి, ఇది సెకండ్ వన్ స్టూడెంట్స్. సెకండ్ వన్ ఇక్కడ చేసాం. ఆక్ట్ 1,357 1357 టెట్రాయిన్. అలానే థర్డ్ వన్కి ఇక్కడ చేసాం 2n ప్రొపైల్ పెంట్ 1 ఇన్. సో 4 ఇథైల్ 2,6 డైమిథైల్ డెక్ 4 ఇన్. ఇది స్టూడెంట్స్. సో ఇది నెక్స్ట్ 8th వన్ తర్వాత సాల్వ్ చేద్దాం.